కుమ్ములాట జరిగితే బాగుండని. బ్రహ్మనాయుడు గారు, మీకు పెద్దలు కృష్ణాంజనేయులు గారికి, అదేవిధంగా సోదరుడు మెరుపుల మహేష్ గారికి, వైసీపీ సోదరులు శ్రీకాంత్ గారికి, అదేవిధంగా 99 వీక్షిస్తున్న ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు వాళ్ళు లేదు మాకు బాధగా ఉంది అని ఎవరైనా చెప్తారు సార్. ఆ పార్టీలో నుండి మునిగిపోయే పార్టీలో నుండి ఇప్పుడు నావ ప్రయాణం చేస్తూ ఉంటుంది, ఒక నావ మునిగిపోతూ ఉంటుంది, పక్కన ఇంకొక నావ హ్యాపీగా పోతా ఉంటే ఈ నావలో నుండి ఎగిరి ఆ పక్క ఆ నావలోకి దూకేసేటప్పుడు వీళ్ళని కొంతమందిని దూకే వాళ్ళని వద్దు నువ్వు రావద్దు అంటే మీకు ఎలా ఉంది, వాళ్ళు దూకేసింది ఆనందంగా ఉంది ఎట్లా ఉంది అంటే ఏం చెప్తారు వాళ్ళు? అంతే కదా. ఇది కూడా వైసీపీ అనేది ఎప్పుడు మునిగిపోయింది నావ. ఆ మునిగిపోయిన నావని గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. ఇందాక అంబటి రాంబాబు గారు, ధర్మశ్రీ గారు ఇద్దరు ఒకే లెవెల్లో మాట్లాడినారు. మాది వైసీపీ ఫ్యామిలీ, రాజశేఖర రెడ్డి గారి అనుచరులు ఉన్నాయి, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ, మాకు ఆ ఫ్యామిలీ మమ్మల్ని ఎవరు అడగరు అనేసి. ఇవన్నీ పుచ్చిపోయినట్టువి. మనం ఊర్లలో వంకాయలు కోసుకొని వచ్చి అమ్మేటప్పుడు పుచ్చిపోయినటువన్నీ సపరేట్ చేస్తాం, బాగుండేటివన్నీ సపరేట్ చేస్తాం. ఆ విధంగా పుచ్చిపోయినటువన్నీ పక్కన వేసేస్తున్నారు కాబట్టి వీళ్ళని అడిగేవాడు లేదు, పట్టించుకునేవాడు లేదు. వీళ్ళను ఆ విధంగా అడిగేవాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు ఆ మాదిరి మాట్లాడతారు అంతే. దాంట్లో ఏమి పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు. ఒకటి. రెండోది వచ్చి ఇందాక వీళ్ళు ఒక హాస్యాస్పదమైనటువంటి డైలాగులు వేస్తారు వీళ్ళిద్దరు కూడా. ఏం వేస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు ప్రజల్లోకి ఆయన అధికారంలోకి ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు రాలేదు, ఇప్పుడు 13 నెలలు రాలేదు జనాల్లోకి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఆయన చెప్తున్నారు. అధికారంలోకి రాకముందు కూడా ఆయన ప్రజల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం బ్రహ్మాండంగా ప్రజల్లోకి వచ్చారు. మీరందరూ కూడా అరెస్ట్ చేసి ఎక్కడ జనాల్లోకి తిరగనీయకుండా చేసినా కూడా నేను ప్రజాసేవ చేయాలా, ప్రజల కోసం పనిచేయాలా అని చెప్పి ప్రజల్లోకి వచ్చారు. ఆయన సినిమాను ఆపేస్తే కూడా, ఆయన సినిమాను పర్మిషన్ ఇవ్వకుండా ఆపేస్తే కూడా నేను ఫ్రీగా కావాలంటే సినిమా వేస్తా, నేను ప్రజల కోసం పనిచేస్తా, వచ్చిన డబ్బును ప్రజలకు పంచుతానని చెప్పి ఆ రోజు ప్రజల్లోకి వచ్చింది మనం చూసాం. దాని తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూడండి, ప్రతి గ్రామంలో కూడా ఎక్కడైనా రోడ్లు వర్క్ జరుగుతూనే ఉన్నాయి. అస్తవ్యస్తం. 5 సంవత్సరాలలో ఎక్కడా కూడా ఒక తట్ట మట్టే లేదు, ఒక రోడ్డు కట్టలేదు, ఒక కాలువ కట్టలేదు. కనీసం జెండా వందనం చేసేదానికి కూడా 100 రూపాయలు ఇల్లాయి వైసీపీ. పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్ అయిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి గ్రామానికి రోడ్డు, ప్రతి గ్రామానికి మంచినీరు కావాలి అని చెప్పి చెబుతూ 10,000 రూపాయలు ప్రతి చిన్న గ్రామానికి కూడా 10,000 రూపాయలు, పెద్ద గ్రామానికి 1,00,000 రూపాయల వరకు జెండా వందన కార్యక్రమాన్ని కూడా ఇప్పించిన ఒక అద్భుతమైనటువంటి రాజకీయ నాయకుడు ఆయన. ఆయన గురించి వీళ్ళు మాట్లాడతారు. ఒకటి, మనం 5 సంవత్సరాలు ఏం చేసినాం అనేది ఒకటి చూసుకోవాలి కదా. మీరు అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలలో ఏ రోజైనా ప్రజల్లోకి వచ్చారా? ప్రజల్లోకి వచ్చి కనీసం ప్రజల్లో పక్కన పెట్టేద్దాం సార్, వీళ్ళ ఎమ్మెల్యేలకు కూడా 151 మంది ఎమ్మెల్యేలకి సింహభాగం దర్శనం ఇవ్వలేదు ఆయన. సింహభాగం ఎమ్మెల్యేలకి ఎవరికి కూడా ఈయన అపాయింట్మెంట్ 5 సంవత్సరాలు ఇవ్వనటువంటి దుస్థితిలో ఆ పార్టీ ఉంది. అదే విధంగా ఎక్కడైనా బటన్ నొక్కాలని చెప్పి ఆయన వస్తే కూడా ఆకాశంలో వచ్చాడు అనుకోండి, కింద షాపులు మూసేశారు, కింద ఉండే చెట్లన్నీ నరికేశారు. అంత భయం, అభద్రతా భావం. ఒకవేళ దారిలో ఆకాశంలో వచ్చి ఎక్కడైనా దిగి ఒక 2 కిలోమీటర్లు వెళ్ళాలా వాహనం అనుకుంటే ఆ పక్కనుండే షాపులన్నీ కూడా కనపడకుండా 3 రోజులకు ముందే షాపులు మూపించి పరదాల సాటున ఈయన 5 సంవత్సరాల ప్రచారం జరిగింది, అధికారం జరిగింది. ఆయన కూడా మాట్లాడితే ఏం మాట్లాడతాం? ఇప్పుడు 13 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ, వీళ్ళు 10 లక్షల కోట్ల అప్పు చేసి మా నెత్తిన పెట్టి వెళ్ళినా కూడా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ప్రతి ఒక్క అభ్యర్థి దగ్గర పోయి కలుస్తా ఉన్నారు. మొన్న చంద్రబాబు గారు కూడా చూడండి, మీరు ప్రతి ఇంటికి వెళ్తున్నాడు. ఎక్కడో ఒక జిల్లాలో మీటింగ్ పెడితే ఎక్కడో ఒక 10 ఇళ్ళ దగ్గరికి పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళతో కూర్చొని, ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా చేశాడా సార్ బ్రహ్మనాయుడు గారు? పెద్దలు కృష్ణాంజనేయులు కూడా అనుభవస్తులు, మీరు కూడా చెప్పాలా. ఇప్పుడు ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి ఒక పాకలో పోయి కూర్చొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏదన్నా సమస్య ఉంటే వెంటనే కలెక్టర్ని పిలిచి ఆ సమస్య సాల్వ్ చేయమని చెప్తూ
వాళ్ళకి ఒకవేళ ఇల్లు లేకపోతే ఇల్లు కట్టివ్వండి అని చెప్తూ వాళ్ళకు సమస్యలు తీర్చినటువంటి ముఖ్యమంత్రి. దాన్ని కూడా మీరు హర్షించలేకపోతే ఎట్లా? హర్షించలేరు. కానీ ఆ మాదిరి కూడా చేయలేకపోతే ఇప్పుడు P4 సిస్టమ్ ఒకటి తెచ్చారు సార్. P4 సిస్టమ్ లో నేను కూడా గర్వంగా చెప్పుకుంటాను సార్. నేను కూడా గర్వంగా చెప్పుకుంటా. P4 సిస్టమ్ లో నేనేమో కోట్లాది రూపాయలు నేను సంపాదించిన కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకి నేను కూడా ఒక కుటుంబాన్ని దత్తత తీసుకున్నా. మొట్టమొదట మా నియోజకవర్గంలో మొట్టమొదట రాజకీయ నాయకుల్లో దత్తత తీసుకున్నటువంటి వ్యక్తి నేను. చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు నాకు కోట్లు లేవు, మనసుంది. కోట్లు కంటే ఎక్కువ మనసుంది నాకు ఇవ్వాలని. నా దగ్గర ₹1,00,000 ఉంటే 10,000 ఇవ్వాలని చెప్పి ఆ విధంగా బంగారు కుటుంబాలను తీసుకొని ఆ బంగారు కుటుంబాలని ఒక అద్భుతంగా డెవలప్ చేసి వాళ్ళు రేపు దత్తత తీసుకునే స్థాయికి ఎదిగిపించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం కదా. ఇంత మంచి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తా ఉంటే కూడా కనీసం మీరు అప్రిషియేట్ చేయలేకపోతే పోయినారు. విమర్శించకుండా ఉంటే మంచిది కదా. ఇప్పుడు 10 రెట్లు సార్ పింఛన్ గురించి వీళ్ళు మాట్లాడతారు. ఒకే సెకండ్ కంప్లీట్ చేస్తా. పింఛన్ గురించి వీళ్ళు మాట్లాడతారు. వికలాంగుల పింఛన్ ఎక్కడా కూడా ఒక్కరికి కూడా పింఛన్ తీయలేదు. అందరికి ఈ వైసీపీలో దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా వికలాంగుల పింఛన్ తీయలేదు. వాళ్ళకు కూడా కంటిన్యూగా ఇస్తాము. అదే విధంగా ఇప్పుడు ఎవరైతే మహిళలు ఉన్నారో వైసీపీ మహిళలు కూడా ప్రయాణం చేయొచ్చు సార్. మనమే వైసీపీ మహిళలు మీరు ఫ్రీగా ప్రయాణం చేయకూడదు అని చెప్పి మేము చెప్పట్లేదు. వైసీపీ ప్రయాణం చేయొచ్చు. శ్రీకాంత్ గారు కూడా ఎలిజిబిలిటీ ఉంటే, శ్రీకాంత్ గారి ఇంట్లో బిడ్డలో మనవల్లో ఎవరన్నా ఉంటే 5 మంది ఉన్నా కూడా 5 మందికి కూడా అమ్మ తల్లికి వందనం పేరుతో డబ్బులు ఇస్తాం. దీన్ని కూడా విమర్శించద్దండి. ఒకవేళ వీలైతే మీరు సూచన చేయండి. ఒక మంచి సూచన చేసినారంటే మేము కూడా స్వాగతిస్తాం. ఆ సూచన ప్రకారం రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసి ముందుకు తీసుకెళ్తాం. ఎన్నికలు ఇప్పుడు లేవు, దాదాపు ఇంకా 4 సంవత్సరాలు ఎన్నికలు లేవు. 4 సంవత్సరాల తర్వాత ప్రచారంలో మనం మాట్లాడుకుందాం, విమర్శలు చేసుకుందాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ నాయకుల్ని వాళ్ళ పార్టీ సభ్యుల్ని ఉత్తేజపరచడం కోసం వాళ్ళందరినీ కూడా హక్కును చేసుకొని ఈ పార్టీ ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఏమేమి తప్పులు జరిగాయా, ఒప్పులు జరిగాయా, ఏమన్నా లోపాలు ఉంటే చెప్పండి, ఆ లోపాలు సర్దేసుకొని